బాబుగారు, బాబుగారు, తమరు ఇక్కడ పడుకున్నారే బాబు? అమ్మగారు లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు బాబు? తెలియదు. అదేమిటి బాబు? అమ్మగారి కోసం బియ్యం తీసుకొచ్చాను. పాపం ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో. అమ్మగారు రాత్రి ఆ చీకట్లో పడి మా ఇంటికి వచ్చారు బాబు. తమరికి పచ్చం పెట్టాలని బియ్యం నిండుకున్నాయంటే ఇన్ని ముతక బియ్యం ఉంటే ఇచ్చాను బాబు. ఆ బియ్యం తమరు తినలేరని ఈ పూట ఈ సన్న బియ్యం తీసుకొచ్చాను బాబు. రాత్రి జానకి మీ ఇంటికి వచ్చిందా? అవును బాబు గారు. ఏనాడు ఒకరింటికి వెళ్ళి చేజాసిన తల్లి మా ఇంటికి వచ్చారు. జానకి! 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 ఏం జరిగింది బాబు గారు? అమ్మగారు ఏమయ్యారు? చెప్పండి బాబు. నా జానకిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాను సత్యమ్మ. ఆమెను అనుమానించాను. అభిమానవంతురాలు ఈ పాటికి ఏం నుయ్యో గుయ్యో చూసుకునే ఉంటుంది. అయ్యో, ఎంత పని చేశారు బాబు గారు. సీతమ్మ లాంటి ఆ మహాతల్లిని అనుమానించారా? ఆ నాయుడు పుట్టించిన పుకార్లు మీరు కూడా నమ్మారా బాబు? ఆ దుర్మార్గుడు అమ్మగారి మీద కన్నెత్తి ఆమె వంక కన్నెత్తి చూసే ధైర్యం లేక కసి తీర్చుకోవడానికి ఈ విధంగా పన్నాగం పొందాడు. అది మీరు నిజమని నమ్మి మా జానకమ్మ తల్లిని దూరం చేశారు. పదండి బాబు, త్వరగా వెళ్ళి వెతుకుదాం. పదండి. మీరు గుండె రాయి చేసుకుని బ్రతకగలరా? చూడండి, కాలంగా నాకు ఒక్కటే ఆశ ఉంది. మీ పాదాల దగ్గర తల పెట్టుకుని పుణ్య స్త్రీగా మరణించాలి. ఆ ఆశ వదులుకున్నాను. కానీ పవిత్రమైన మీ పాదాలకు నమస్కరించి అదృష్టాన్ని మాత్రం కలగనివ్వండి. జానకి! 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 ఉండండి, అక్కయ్యని చూసి వస్తాను. ఇది వరుస. ఎట్టొచ్చావు లేదా అప్పుడు అక్కయ్య అన్నట్టు తయారై. అమ్మా, రాధమ్మ తల్లి వచ్చారమ్మా, వచ్చారా? ఎంత ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? జానకమ్మ గారు మనల్ని అందరినీ ఇడిచి వెళ్ళిపోయారమ్మా. ఏమిటి అనేది? అవును బాబు, రామయ్య బాబు గారు అనుమానించారని ఏట్లో పడి ప్రాణాలు విడిచారు. కూడా కనిపించలేదు. ఎంత పని చేసావు అక్క. దీనికంత కారణం మీరు. అవును, సీత లాంటి మహాతల్లిని అనుమానించడానికి అవకాశం ఇచ్చారు. కలిసి ఉన్న మన కుటుంబాన్ని రెండుగా చేశారు. కానీ వాళ్ళతో చేతులు కలిపారు. ఆనాడు రాయుడితో అక్క ఏం మాట్లాడిందో మీకు తెలుసా? నువ్వు ఒక అమ్మకు పుట్టావు, ఆడవాళ్ళని పవిత్రంగా చూడాలి, పశువులా మారకూడదు, సాటి ఆడవాళ్ళని చెల్లెల్లా చూసుకోవాలని బుద్ధి చెప్పి నోరెత్తకుండా చేసింది. అక్క ఇలాంటి పుణ్యమూర్తిని లోకంలో ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇంకా ఏమిటండి అలాగే నిన్ను చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి అక్కయ్యను వెతకండి, వెళ్ళండి. బావగారు ఎలా ఉన్నారు? అమ్మా రాధా, నా దేవుడు కూడా క్షమించడమ్మా. నా జానకి నేనే మింగేశానమ్మా. బావగారు, మీ అందరికీ నా మొహం ఎలా చూపించండి తల్లి. వారి కోసం నేను ఊరెళ్ళాల్సి వచ్చింది. ఇలా జరుగుతుందని తెలిస్తే నేను గుమ్మం దాటేదాన్నే కాదు. మాకు ఈ సంగతి రాయలేదు సరే, చిన్నమ్మకైనా ఉత్తరం రాశారా? ఏమని రాయనమ్మా? మీ అక్కయ్య నేను చేతులారా చంపేశానంటూ ఆయన. జరిగిన దానికి బెంగ పెట్టుకుంటే లాభం లేదండి.
మా కోసమైనా గుండె నిబ్బరం చేసుకోండి. చిన్నమ్మకు నేనే ఉత్తరం రాస్తాను. బాబు బాబు నువ్వు నన్ను ఉపదినానికి పిలుస్తున్నావట్రా? మీ పెద్దమ్మ లేకుండా నేను ఎలా తినను బాబు. ఇక నాకు ఆ యోగ్యత లేదు బాబు, లేదు బాబు. బాబు రామయ్య గారు, ఇలా రాత్రింపగళ్ళు దిగాలు పడిపోయి తిండి తిప్పలు లేకుండా కూర్చుంటే ఏం లాభం? అబ్బాయి కూడా వచ్చాడు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. నేను ఇంటి దాకా వచ్చి మిమ్మల్ని దిగబెట్టి వెళ్తాను. లేవండి లేవండి బాబు. నీ పావులు చూపించి మనం భయపడదాం అనుకుంటున్నావా? ఏంటి మా పావులు చూసి నువ్వు భయపడతామా? తల్లి గట్టిగా అరవబాక. నీ అరుపులకి మా పావులు పడిపోతాయి. నా బతుకు చెడిపోద్ది. అసలు ఉండయా? ఏ చెట్టు అవుతుంది కానీ ఎందుకు వచ్చావు చెప్పు. ఏలా మా నాగులు తోడాలంటే పడండి. ఏలే మా నాగమని డబ్బులు ఇట్టవాడే. ఏందమ్మో మాట చెప్తే తప్పేవాడిని కాదు. ఇంకా లెక్క పెట్టుకో. ఏమిటి ఇలా చిక్కిపోయాయి? మనిషిని పెట్టి మారిపోతుంటాయిలేండి. ఏంటిదే? అదే నా దగ్గర ఉన్నాయి కదా, అందుకని చిక్కిపోయి. ₹10 తక్కువ ఇచ్చావే మరి, అది ఇంకా చిక్కిపోయిందా? ఏందమ్మా అడుక్కు తినేవాడి దగ్గర ₹10 తగ్గించుకోకూడదు? తగ్గించడానికి నా సుమ్మా చెప్పు. మా నాగమని ఊరుకోవద్దు. నాగమణి నాగమణి ఏందమ్మా? ఉంటే నాగమణి ఎవరి దగ్గర మరి నాటకం? నీ నోరు కూడా ₹10 ఇయ్యాల్సిందే. ఇస్తా. అదే ఆ డబ్బు నీ దగ్గర ఉంచుకో. రేపు పొద్దున్న తీసుకొచ్చి ₹10 ఇచ్చి తోడాలు తీసుకుపోతా. అమ్మాయ్యా అమ్మా తల్లి నాగమణి ₹10 నష్టం వచ్చింది ఈవేళ మనకి. ఏం చేయి చెప్పు. ఇచ్చాడు కాడు. చిన్నమ్మ గారికి నేనే ఇలాదే. నా చిన్నప్పుడు నేను చిన్నమ్మనే. నాకు తెలియకుండా చిన్నమ్మ గారికి ఉత్తరం. చంద్రం బాబు, పావులోళ్ళు అంటే పనికిరానోళ్ళు కాదు. ఒక్క నాగేసి ₹1000 అన్యాయంగా సంపాదించి మీ అమ్మగోరికి అయితే మేమే గొప్ప. ఏమిటో నీ గోల బసవయ్య? గోడ కాకపోతే మరి ఏంది బాబు? బాబు కడుపులు కొట్టి వడ్డీల మీద సంపాదిస్తే ఆ డబ్బు నిలవదు బాబు. చదువుకున్నారు మీరన్నా చెప్పకూడదు బుద్ధి, లేకపోతే ఎందుకు ఈ సూట్లు బూట్లు? నిజమేరా నువ్వు చెప్పేది. ఇవాళ ఎలాగైనా సరే మా అమ్మకి బుద్ధి చెప్పాలి. ఒక సహాయం చేస్తావా? ఏంటండి? ఏమిటి? నిన్ను కన్న తల్లిలా పెంచిన జానికక్కయ్య మనందరినీ విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఇది ఆత్మహత్య అంటున్నారు. తేడా వెనకడైంది. 2 నెలలు డబ్బు పంపినట్టే పంపి ఎగ్గేశారే. అమ్మా అమ్మా నా ఉసురు ఉడికే పోతుందా? దేవుడు లేడు, నా ఉసురు కొట్టదు. అమ్మా నాగమణ్యమ్మ తల్లి, ఇలాగే అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా ఒక చూపు చూడు తల్లి. కట్టుకుని కాటేసే వదిలిపెట్టకు నువ్వు ఏమైనా సరే. ప్రతిభా అమ్మా అమ్మా నాగమణమ్మ తల్లి మర్చిపోయా. వస్తున్నా వస్తున్నా. చేస్తున్నా తల్లి, ఒక్క నిమిషం. అమ్మో అమ్మో మర్చిపోయానా. నాగమణమ్మ తల్లి రోజు పూజిస్తున్నావుగా. నాగమణి కాదురా నాయన, ఊరందరూ డబ్బులు నగలు వడ్డీ అన్ని తీసి మీ ఎవరికి తెలియకుండా ఎవడో ఎత్తుకుపోతారో నా పుట్టలో దాచాను. అయ్యో ఎలా వచ్చిందో నాకు వచ్చి ఇప్పుడు ఖర్చు చేసిందిరా నాయన. అయ్యో నాయన వెళ్ళకరా. అయ్యో చిన్న మరి అమ్మని పావు కట్టిందే. ఆయన అమ్మ తాళాలు దేవే. అమ్మా వాళ్ళని పట్టుకుపోతారా? తాళాలు దేవే. అమ్మా
ఏమైంది? మా అమ్మని పాము కరిచింది. పాము కరిచిందా? ఇప్పుడు ఒక నిమిషం విషయం తీసేస్తా. ఎవరికి పాము కరిచింది? నీకు? నాకు కాదు, మా అమ్మకి. నమ్మక ఏం మంత్రం వేయను? అమ్మ బసాయి బసాయి అన్యాయ పోటీలు తీసుకునే వాళ్ళకి నేను మంత్రం వేయను. వడ్డీ తీసుకోదు మా అమ్మయ్య. తీసుకోదా? తీసుకోదు. చెప్పించి చెప్పమ్మా. వడ్డీ వ్యాపారమే చేయదు. అయ్యో కదా తీర్థయాత్రలకు పోతాను. పెద్దవాళ్ళ కడుపు కొట్టావు కదా. కట్టకు. తీర్థయాత్రలు పోతావా? పోతుంది. పోతానని చెప్పి పోవా. చెప్పమ్మా. నీ డబ్బు కూడా నీకు ఇచ్చేస్తా. నా డబ్బు ఎక్కడా? అది ఆ పుట్టలో ఉంది. ఏ పుట్టలో? ఆ పాము పుట్టలో. సరే. జై సుబ్బరాయ, జై జాగరాయ. నిబంధన హాయిసో. దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. తగ్గిందా? తగ్గింది. తగ్గిందా? తగ్గింది. 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 ఒకసారి ఏమంటావా? తగ్గింది. తగ్గింది. తగ్గిందమ్మా. తగ్గిందా? లే లే లే. తగ్గిందా? లే లే లే. బసవయ్యా, నీ పెద్దలకు దండం బసవయ్యా. ఓ ఇంకా లోపలికి. దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. నీ మేలు జన్మలో మర్చిపోలేదు బసయ్య.